హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి రెడ్డి జీవీఆర్. నేను మీ ఇంటి తెలుగు అమ్మాయిని. పొద్దున్నే లెగవగానే నా హాల్లో ఉన్న బుద్ధిని చూస్తాను. ఇంకా అలా బయటకు వెళ్తే మంచి సన్ రైజ్ అయితే వస్తుంది. మీరే చూస్తున్నారు కదా. మా ఇంట్లో మార్నింగ్ అయితే ఇలా బయట కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోపు ఇంట్లోకి వచ్చేస్తే మా అమ్మ అయితే కిచెన్లో చికెన్ చేస్తుంది. అది కూడా నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసుతో ఏం బాగుంటుంది చెప్పండి. మా అమ్మ అయితే గారెలకు ప్రిపేర్ చేసి పెట్టేసింది ఆల్రెడీ. సర్లే గారెలు నేను చేద్దాంలే అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. నాకు గారెలు విత్ నాటుకోడి పులుసు అంటే ఎంత ఇష్టం అంటే హాస్టల్ నుంచి వచ్చిన ప్రతిసారి మా అమ్మ అయితే పక్కా చేస్తుంది నాకు. మా డాడీ అయితే మర్చిపోకుండా పక్క రోజే చికెన్ తీసుకొస్తారు. మా అమ్మ అయితే గారెలకు వేస్తుంది అనమాట. పని అయినా చేయొచ్చు కానీ నూనెలో గారెలు వదలాలంటేనండి నాకు మాత్రం చాలా భయం. ఇంకో పక్క అయితే మా అమ్మ నాటుకోడి పులుసు అయితే రెడీ చేసేసింది. ఇంకా ఫైనల్గా గార్నిషింగ్ అయితే కొత్తిమీర వేసింది. ఇంకో పక్క గారెలు అయితే వేస్తున్నారు. ఈ లోపు అయితే మా ఇంటి పైన ఉన్న బుజ్జి పిల్ల అయితే వచ్చిందనమాట. ఎంత క్యూట్గా ఉంటుందో మీరే చూడండి. ఇప్పుడు మాకైతే దీంతో పెద్ద టైం పాస్ అయితే అవుతుంది. ఎమ్మి ఎమ్మి గారెలు. మా అమ్మకి ఎందుకో గారెలతో సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట. ఇంక అందుకే మళ్ళీ పూరి కూడా చేసింది. మీరు వస్తే ఒక్క వంటకమేనా అని చెప్పేసి గారెలు, పూరి అండ్ ఆల్సో చపాతీ కూడా చేసింది అనమాట. మార్నింగే ఇన్ని పెడితే ఇంకా మధ్యాహ్నం ఎప్పుడు తినాలా అనుకున్నాం మేము. ఆల్మోస్ట్ మార్నింగ్ టిఫిన్ చేసేసరికి 10 అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా మా బుజ్జిపిల్ల అయితే నా మీద దండయాత్ర చేస్తుంది. నాకు పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తినేస్తావా అని చెప్పేసి. ఏంటి ఇదేమో కోతి పిల్లలాగా అతుక్కపోయింది అసలు నాకు. నన్నేమో వదలట్లేదు, నాకు పెట్టకుండా తింటావా అని చెప్పేసి. దానికేమో ఒక గారె ముక్కిచ్చాను. అదేమో గొంతులు పడేసుకుంది. ఇంక అందుకే భయం వేస్తుంది దానికి ఏది ఇవ్వాలన్నా సరే. ఇప్పుడు నేనేం పెట్టట్లేదని చెప్పేసి మళ్ళీ నా దగ్గర నుంచి వెళ్ళిపోతానంటుంది. ఇది అసలు ఆగట్లేదు. మాకన్నా ఎక్కువ దండయాత్ర చేస్తుంది. ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి నాన్న? యుద్ధం చేయకే ఆగలే. టిఫిన్ తినేసాక మా ఉజ్జి పాప మళ్ళీ స్నానం చేసి మళ్ళీ క్యూట్గా రెడీ అయ్యి ఆ ఎల్లో ఫ్రాక్ అయితే వేసుకొని వచ్చింది. చూస్తున్నారు కదా, ఇంకా నడకైతే రాలేదు, అందుకే అలా చోకడుతుంది. నాకైతే దాని బుగ్గలంటే ఎంత ఇష్టమో, భలే ఉంటాయి. ఇంకా అలా కాసేపు దాంతో ఆడుకొని అలా టైం పాస్ అయిపోయాక నాకు ఇష్టమైన కాఫీ అయితే తాగేసి ఇంకా బయటకైతే వెళ్తున్నాము. ఇప్పుడు యాక్చువల్గా మధ్యాహ్నం 1 అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. మా అందరికి ఇప్పుడే తీరింది. షాపింగ్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చి ఇంతకీ నా ఫేస్లో ఒకటి అబ్జర్వ్ చేశారా? నా పెద్ద బొట్టు. నా స్టిక్కర్స్ మర్చిపోయని చెప్పేసి మా అమ్మ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. చాలా పెద్దగా ఉంది, బట్ నాకైతే నచ్చాను నేను అంత పెద్ద స్టిక్కర్స్ పెట్టుకోవడంతో. ఇంకా షాపింగ్ అయితే వచ్చేసాము. ఈసారి మీరు అబ్జర్వ్ చేశారా ఎంతగానో ట్రెండ్ అయింది కదా ఇన్స్టాలో, అదేనమాట. అండ్ ఈ పక్కన ఎల్లో సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది పింక్ దానికన్నా. అండ్ అసలు మేము వచ్చింది అయితే ఈ ప్లెయిన్ సారీస్ చూడటానికి. ప్లెయిన్ సారీస్ నుంచి ఒక మంచి డ్రెస్ అయితే కుట్టించుకుందామని చెప్పేసి. ఈ వైట్ సారీ అయితే చాలా బాగుంది. మంచి బ్రైట్ కలర్ ఉన్న చున్నీతో అయితే పేరప్ చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మాక్సిమం నేనైతే ఏవైనా సరే కుట్టించుకోవడానికి ట్రై చేస్తాను. కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, మనకు నచ్చినట్టుగా మోడల్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పి రేర్ గా అయితే తీసుకుంటూ ఉంటాను బయట. నేను ఈ రోజు అయితే షాపింగ్ త్వరగానే కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంతకు మధ్యాహ్నం వెరైటీస్ ఏంటి అనుకుంటున్నారా? మీరే చూడండి. వెల్కమ్ గాయ్స్, రాగి సంగటి విత్ నాటుకోడి. మీలో ఎంతమంది రాగి సంగటి నాటుకోడి పులుసు తిన్నారో కామెంట్ చేయండి గాయస్. నేను మా అన్నయ్య ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే పక్క మా అమ్మ చేయాల్సిందే ఇది మాత్రం ఈ వెరైటీ. అండ్ అంజలి అసలు ఎప్పుడు రాగి సంగటి నాటుకోడి పులుసు తినలేదని చెప్పేసి వచ్చిన వెంటనే అయితే మా అమ్మ ఇలా చేసింది అంజలి కోసం అని చెప్పేసి. నాకు నాటుకోడి పులుసులోకి రాగి సంగటి అయితే ఇష్టం ఉండదు. నేను పొలవ లేదా అన్నం అయితే తింటాను, బట్ ఇది మాత్రం టేస్ట్ ఒకసారి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అంజలికి అయితే చాలా బాగా నచ్చింది. మా అమ్మ మాత్రం భలే చేసిద్దండి. అసలు ఉండలు అనేది లేకుండా బాగా చేసిద్ది రాగి సంగటి మాత్రం. ఇంకా అలా మహేష్ బాబు మూవీ చూస్తూ అయితే తింటూ ఉన్నాము. నేనైతే అన్నము నాటుకోడి పులుసు అయితే వేసుకున్నాను. లిటరలీ మా అమ్మ చేసే టేస్ట్ అయితే ఇంకెవ్వరూ చేయలేరు. నాకు అంత బాగా ఇష్టం అనమాట మా అమ్మ చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గడ్డ పెరుగు. అసలు ఈ హాస్టల్లో పెరుగు తిని తిని పెరుగు మీద విరక్తి వచ్చేసిందండి. ఆ టేస్ట్ కూడా రాదు మన ఇంట్లో స్వచ్ఛంగా తోడుపెట్టుకున్నది. అండ్ నాకు ఇలా అట్టికాయ వేసుకొని తింటాం అంటే చాలా ఇష్టము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అసలు స్వర్గమే అలా చల్లగా పెరుగేసుకొని అట్టికాయ పెట్టుకొని తింటూ ఉంటే. అండ్ ఎవరైతే హాస్టల్లో లేకుండా ఇంటి దగ్గర ఉండి ఫుడ్ తింటున్నారో వాళ్ళందరూ అదృష్టవంతులు అయితే చెప్తాను నేను. నా చిన్నప్పుడు కూడా అంతే, రోజు పొద్దున్నే పెరుగన్నము అట్టికాయ వేసుకొని తినేసి స్కూల్కి వెళ్ళేదాన్ని. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నిజం చెప్పండి, ఆ రోజులే బాగున్నాయి కదా. ఈ టిఫిన్లు గోలలు ఏమీ లేకుండా మంచిగా పెరిగేసుకొని అన్నం పెట్టుకొని మామిడికాయ వేసుకొని లేదా అట్టిపండు వేసుకొని తిని స్కూల్కి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. అండ్ ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మా తమ్ముడు చెల్లి వచ్చారు. వాళ్ళు ఇలా హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు బిజీగా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. లెగవగానే గార్డెన్లోకి అయితే వచ్చేసాను. ఇదేదో చెట్టు ఉంది గాయ్స్,
మల్లెపూల చెట్టు అనుకుంటా. ఇది వచ్చేసి బొప్పాయికాయ చెట్టు. ఎక్కడక్కడ గోరింటాకు చెట్టు ఉండాలి మాది. బయట ఉంది గోరింటాకు చెట్టు. మా ఇదేం చెట్టమ్మా? మళ్ళీ దాని వెనకది ఎర్రజాజులు. ఇది బొప్పాయికాయ కదా? సీతాఫలం చెట్టు. అబ్బో బాగా పెరిగిందే. బయటేమో గోరింటాకు చెట్టు, ఆ ఎర్ర పూల చెట్టు కూడా ఉందా? ఇవన్నీ వంకాయ చెట్ల? ఈ వంగ చెట్లు మరి ఎండిపోయినాయి, దాంతో చెట్టు ఇంకా తీసేయాలిగా. ఇదిగోండి గైస్, మా గార్డెన్లో నుంచి వచ్చాయి ఇవి. మా గార్డెన్లో నుంచి వచ్చిన వంకాయలు ఈరోజు కర్రీ అయిపోతాయి మాకు. ఇది మా గార్డెన్లో ఉన్న వంకాయలు. చూస్తున్నారు కదా, చెట్లకి గుత్తులుగా ఎంత బాగున్నాయో. వీలైనంత వరకు కొన్ని కూరగాయలు మనమే పండించుకొని తింటే చాలా మంచిది కదా ఆరోగ్యానికి. అండ్ ఇంకా మా బుజ్జి పాప అయితే మళ్ళీ కిందకు వచ్చేసింది. మాతో ఆడుకోవడానికి టైం అయినట్టుంది. అందుకే ఇప్పుడు ఫన్ మాత్రం చాలా ఉంటుంది మా బుజ్జి పాపతో. మీరే కంటిన్యూగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఎందుకక్క నా మొహం నచ్చిందా నీకు అంత బాగా? ఎడే మొదలు నేను ఎత్తుకోలేను, నేను ఎత్తుకోలేను, నువ్వు ఏడుస్తా. ఇంకా జషిక ఇలారా. ఇగో పాలు. జషిక ఇగో ఆంటీ పాలు తాపుతా అంటుందిరా. దా అమ్మ ఏంది కింద పోతుంది, కింద పోతుంది. అది బాగుంది. అబ్బాయి ఏమో చెప్తుంది. నేనా ఇదిగో అవి పంతం అయింది తీసి మరిగిద్దరు లేవు. అది అయిపోయింది చూసుకో. ఇంకా కాలు చల్లారిపోయినలే. అవి ఏం వదలదు. బాగా అయిపోయి నేను దత్తరా, నేను దత్తరా, నేను దత్తరా. అవ్వా నీళ్ళు తాగినట్టు తాగుతుంది. అవి ఏందో అనుకున్నది, ఆగు చూద్దాం. ఏంది తాగుతుంది ఇది? తెలిసిపోయింది వాటర్ నాకు వద్దు. నన్ను మోసం చేయలేరు. సరే పోనీ పూర్తి కాఫీ ఉంది తాగుతావా? మీరు నన్ను మోసం చేయలేరు. కొంచెం పోయి రావాలి. భయం లేదా? తాగు. అయిపోయింది అయిపోయింది, మా పాప కోట అయిపోయింది ఈ రోజు. మొత్తానికైతే మా బుజ్జి పాపతో ఫన్ మామూలుగా ఉండదు. రోజు పొద్దున్నే వస్తుంది, మళ్ళీ సాయంత్రం కూడా వస్తుంది మా దగ్గరికి. ఫుల్ టైం పాస్ అయిపోతుంది. మీకు కూడా నచ్చింది మా బుజ్జి పాపతో లాగ్ ఈ రోజు? మీకు ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అయితే వదులుతాను మా బుజ్జి పాపతో. మీకు ఒకవేళ కావాలి అంటే, చాలా క్యూట్గా ఉంది కదా, ప్లీజ్ ఎవరు దిష్టి పెట్టకండి. ఒకవేళ ఈ లాగ్ మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుజ్జి పాప కోసం కూడా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇంకా సంక్రాంతి సిరీస్ అయితే వదలబోతున్నాను, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.